కలను కాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం ముందు ప్రార్థన చేసుకున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మనదిన మీ అన్నదిన ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే అనేక మందికి షేర్ చేయండి. కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. చక్కటి వాగ్దానం కదండి. అనుదినము ఆయన యొక్క ఉపదేశం వినాలని ఆతృత కలిగి ఉండాలండి. ఈరోజు ఎంతోమంది దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి చాలా కారణాలు వెతుకుతూ ఉంటారండి. అలాంటి కారణాలు వెతికే వారిని దేవుడు ఎప్పుడు దూరంగానే ఉంచుతాడు. ఎందుకంటే మన అనుదినము దేవుని యొద్ద మనం గడప యొద్ద మనం ఏం చేయాలంటే కాచుకొని ఉండాలి. ఈరోజు దేవుని విశ్రాంతి దినం కాబట్టి ఎంతోమంది శ్రద్ధ కలిగి ఉన్నారేమో, దేవుని మందిరానికి త్వరగా వెళ్ళాలి, కుటుంబంతో సహా దేవుని ఆరాధించాలి అనుకుంటున్నారేమో. కానీ మీ జీవితాల్లో దేవుడు ఉన్నత స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తాడండి. అంతేకాకుండా చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఆయన ఉపదేశం ఏం చేయాలంట? వినాలంట. కాచుకొని ఆయన సన్నిధిలో కాచుకొని ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఆయన గడప యొద్ద కూర్చుందామా అని ఆశ కలిగి ఉండాలి. కొంతమంది జీవితాలు చూస్తామండి, ఒకరోజు చేస్తే 4 రోజులు ప్రార్థన చేయరు, 4 రోజులు ప్రార్థన చేస్తే 10 రోజులు ప్రార్థన చేయరు. చూడండి, వాళ్ళ జీవితం అందుకే వెనక్కి వెళ్తుందండి. కొన్ని అనుకుంటారు కానీ అవి జరగదు. కొన్ని ఎన్నో ప్లాన్స్ వేస్తారు కానీ ఆ ప్లాన్స్ అన్నీ విఫలమైపోతుందండి. కాబట్టి మన జీవితంలో ఏది అనుకున్నా, మనం మంచిది అనుకున్నా సక్సెస్ కావాలంటే దేవుని యొక్క ఉపదేశాన్ని మనము శ్రద్ధగా వినాలి. అంతేకాకుండా కనిపెట్టుకొని ఆయన యొక్క సన్నిధికి రావడానికి కనిపెట్టుకొని జీవించాలి. ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా కానీ ఆయన కుల మత భేదం లేని దేవుడు అండి. ఆయన ప్రతి మొరను వినే దేవుడు. అంతేకాకుండా ఎలాంటి వారు ప్రార్థన చేసినా ఆయన హృదయపూర్వకంగా వినే దేవుడు అండి. కాబట్టి ఈరోజు విశ్రాంతి దినాన ఎవరైతే నా ప్రియ బిడ్డలారా కనిపెట్టుకొని ఉండాలి. దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు రాబోతామని ఆతృత కలిగి ఉండాలి. కాబట్టి ఎన్ని పనులున్నా దాన్ని చక్కపెట్టి దూరంగా పెట్టి దేవుని సన్నిధికి వస్తే నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతని, ఆశీర్వాదాన్ని దేవుడు వెతికి మీకు ఇస్తారండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఎంతోమంది నా ప్రభా ఈ ఉదయకాలం ముందు వాగ్దానం ఉంటున్న బిడ్డల్ని నీ కృపతో నింపండి అయ్యా, బలముతో నింపండి అయ్యా. నూతన సంవత్సరం, నూతన కార్యాలు వాళ్ళ జీవితంలో జరగాలి నా ప్రభా. అయినా తండ్రి, ఎందరైతేనైనా నీ ఉపదేశం వింటున్నారో, ఈ యొక్క తండ్రి మందిర ద్వారం మీద ఉండడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళ జీవితాల్లో నా ప్రభా అనేక ప్రశ్నలకు జవాబు దయచే నా ప్రభా. ఆయన ఎవరైతే డ్యూటీకి వెళ్తున్నారో, పని మూలంగా ఎంత బిజీగా ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో నా ప్రభా ఒక ఫలితాన్ని దయచేయను నా తండ్రి. ఇదిగో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థపరచండి నా ప్రభా. వివాహం కాని బిడ్డలకు వివాహం జరగాలనే సంవత్సరం నా ప్రభా. గర్భఫలం బిడ్డలు గర్భఫలం ఈ సంవత్సరం పొందుకోవాలి నా ప్రభా. ఏస్తున్నాములైనా తండ్రి, ఎవరైతే నా ప్రభా ఉద్యోగం లేకుండా తండ్రి ఇబ్బంది పడుతున్నారు, ఎవరిని బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలనైనా తండ్రి ప్రతి కుటుంబంలో అవసరత తీర్చండి. ఎవరైతే కష్టాల్లో, బాధలో, వేదనలో, ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి వారికి ఏం అవసరమో దయచేయండి నా ప్రభా. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ చేసుకుని ప్రతి బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.